నమస్తే, నేను మీ శౌర్య. మనతో పాటు ఈరోజు టీడీపీ సీనియర్ స్పోక్స్ పర్సన్ బొమ్మనచెరు శ్రీరాములు గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. పోలవరం ప్రాజెక్టు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవనాడిగా చెప్పుకోవచ్చు. అసలు ఇది పూర్తయిపోతే ఎన్ని టీఎంసీల వాటర్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి అందుతుంది, ఎన్ని రకాల పంటలు పండించవచ్చు, ఎంత విస్తీర్ణంలో పండించవచ్చు, ఇదంతా కూడా ఒక పెద్ద కళలాగా పెట్టుకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళలు నిజంగానే నెరవేరలేదు ఇన్నాళ్ళు కూడా. ఆల్మోస్ట్ మనకి 2004లో ప్రారంభమైంది, దీనికి శంకుస్థాపన పడింది. అది ఇప్పటి వరకు కూడా పూర్తిగా నోచుకోలేదు. సో ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మళ్ళా పనులన్నీ మొదలైనవి. ఏ స్థాయిలో ఉంది ఇప్పుడు, ఇవన్నీ కూడా మాట్లాడతాం. నమస్తే సార్. పోలవరం ప్రాజెక్ట్. సో ఇది మన పోలవరం ప్రాజెక్ట్ అని అనగానే ఆ నీరు వచ్చినా పంటలు పండించకపోయినా కూడా ఒక నిండుగా ఆంధ్ర రాష్ట్రం అనగానే పచ్చగా నిండుగా అయిపోయినట్టు ఒక ఇమాజినేషన్ వస్తుంది. బట్ అది ఆ కళలన్నీ కూడా నెరవేరలేదు. రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తము. ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది అసలు? మనకి అది పూర్తయిపోతే నెక్స్ట్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందండి? ఇది పోలవరం అనేది బ్రిటిష్ కాలం నుంచే సార్ ఆర్థర్ కాటన్ మీకు తెలుసు. ఈ జనరేషన్ బాగా మనం చదివాము, చూడలేకపోయినా చదువుకున్నాము, ఆయన గురించి విన్నాము, చూసాము మనం ఆయన చేసిండే పనులు. అప్పుడే సర్వే చేశారు. ఈ సుదీర్ఘమైనటువంటి రాజమండ్రి నుంచి ఆయన కింద నుంచి సర్వే చేసుకుంటూ ఎక్కడైతే మన గోదావరి పుడతాదో, నాసిక్ వద్ద తల్లి గోదావరి అంటారు, అక్కడి వరకు ఈయన సుదీర్ఘంగా పాపము తిండి తిప్పలేక ఆ రోజు వాహనాలు లేవు, అడవులింటి పోవాల. ఆయన అంత గొప్ప మనిషి ఎక్కడో లండన్లో బ్రిటన్లో పుట్టి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం కరువు ప్రాంతం అనేసి ఆయన సర్వే చేశారు. సర్వే చేసి ఎంత వాటర్ వస్తుంది, ఎంత ఫీజిబిలిటీ ఉంది, ఎంత నిల్వ చేయొచ్చు అని మొత్తం ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు బ్రిటిష్ గవర్నమెంట్. సరే, వాళ్ళు ఏం చేశారంటే 1940కు ముందే, అంటే 30-40 ప్రాంతంలో ఒక ప్రయత్నం చేశారు. అక్కడ ప్రాజెక్ట్ కడదాము, ఏది పోలవరం అంటున్నామే ఆ ప్రాంతంలో. సరే, కారణాల వల్ల లేదా ఆ రోజు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము వాళ్ళు బ్రిటిషు అప్పుడు డబ్బు రకరకాల దీంతో అది నిలిచిపోయింది. కానీ ఆయన పట్టుబట్టి మళ్ళా కింద ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించారు సార్ ఆర్థర్ కాటన్. అది ధవళేశ్వరం బ్యారేజ్, బ్యారేజ్ అదేమి ఒక డ్యామ్, పెద్ద డ్యామ్ కాదు. అయినా కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరితో అంత కట్టినటువంటి ఆ ప్రాజెక్టుతోనే అన్నపూర్ణ అని పేరు వచ్చేసింది. అవును, మనమంతా మన పెద్దోళ్ళ దగ్గర నుంచి మన వరకు కూడా ఆంధ్ర రాష్ట్రం ఆ బ్యారేజ్ తో వచ్చింది. ఆ బ్యారేజ్ తోనే మనకు అంత చిన్న బ్యారేజ్ తోనే అంత లక్షల ఎకరాలు పండిందంటే మనం ఈ రోజు అందుకే మనం సర్ ఆర్థర్ కాటన్ ఒక దేవునితో కొలుచుకుంటాం. ఆ ప్రాంతం కానీ ఆ ప్రాంతం నుంచి పండించి మన ప్రాంతాలకు వచ్చేది. అన్నపూర్ణ అని పేరు వచ్చింది. దేశంలోనే ఉమ్మడి రాష్ట్రం కాకుండా సౌత్ కర్ణాటకకి అయితే వాళ్ళకు తిండి గింజలు దొరికేది కదా. కర్ణాటకలో వాళ్ళు రైతు చూసినలా నేను చూసినప్పటికి కూడా మన ప్రాంతం నుంచి పోయేది. వాళ్ళకంతా రాగి జొన్నలు ఇట్లాంటివి పండేది ఆ ప్రాంతం, మెట్ట ప్రాంతాలంతా వాళ్ళది. సో ఈయన చేసినటువంటి దీంతో ఆ రోజుల్లోని గొప్ప పనితోటి ఆ మహా మేధావుతోటి అంత వచ్చింది. తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత పోలవరానికి కొంతవరకు ఆ రోజుల్లోనే నాంది పలికింది. సరే, కారణాలు అది అంతే, పడడము లేయడము బడ్జెట్ ఇంకోటో అది కూడా నిలిచిపోయింది. తర్వాత 80-85లో కొంత కథలకు వచ్చింది దానికి. అప్పుడు బచావత్ ట్రిబ్యునల్ అని ఒకటి ఉండేది, ఏది గోదావరి బేసిన్ లో అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ, అంటే ఉమ్మడి రాష్ట్రం మనకు తెలంగాణ ఆంధ్ర కొంత పార్ట్ ఆఫ్ ఇటు కర్ణాటక. సో ఈ గోదావరి బేసిన్ లో నీళ్లు ఎంతవరకు అలొకేషన్ కావాలని ఒక ట్రిబ్యునల్ వేశారు ఆ రోజుల్లో. ఏది 85 నుంచి 2000 వరకు కాల పరిమితి పెట్టి. సరే, ఆ నీటి అలొకేషన్లలో రకరకాల సమస్యలు వచ్చినాయి. ఆ పక్క మహారాష్ట్రలో వాళ్ళు 3500 చిన్న చిన్న బ్యారేజీలు నీటి కుంటలు కట్టేశారు మహారాష్ట్రలో. ఏది ఎస్బి చవాన్ అని ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు అక్కడ. మనకి ఇక్కడ కిందికి నీళ్లు రానికుండా ఒప్పంద ఉల్లంఘన చేసి, ఇది బ్రిటిష్ కాలం నుంచి ఒప్పందం ఉంది, దాన్ని మళ్ళా బచావత్ ట్రిబ్యునల్ వేసి కేంద్ర ప్రభుత్వము 85 నుంచి 85లో దాదాపు ఇందిరాగాంధీ చనిపోయే ముందు ఆమె 84లో కాల్పుల్లో చనిపోయింది, సూట్ చేయడం. అప్పుడు ఒక బచావత్ ట్రిబ్యునల్ ఇక్కడ వచ్చేసి మనకు కాంగ్రెస్ అధికారం ఉండింది మన రాష్ట్రంలో, అక్కడ కాంగ్రెస్ అధికారం, చవాన్ ఎస్బి చవాన్. తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది
84 84 వచ్చేసింది సార్. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు అవును. సరే రామారావు గారు తర్వాత ఇతరులు వీళ్ళంతా చేసి ఒప్పించి ఒక ట్రిబ్యునల్ వేపించారు. వేపిస్తే వాళ్ళు అప్పటి నుంచి కూడా దాన్ని ఉల్లంఘించి ఈ బాబ్లీ ప్రాజెక్టు కట్టారు. బాబ్లీ ప్రాజెక్ట్, ఆ బాబ్లీ ప్రాజెక్టును కూడా నిలిపింది చంద్రబాబు నాయుడు. ఆ రోజు మనం చూసాం, ఏది 2004 ముందు ధర్నా చేసి 80 మంది ఎమ్మెల్యేలు అక్కడ అరెస్ట్ అయ్యి జైలుకు పోయి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టుకు మన ఎర్రబల్లి దయాకర్ అప్పుడు ఎంపీ ఆయన ఈ గెలిచింది కూడా ఆ బాబ్లీ ప్రాజెక్టు దీని మీద బై ఎలక్షన్ లో గెలిచాడు టిఆర్ఎస్ ఉధృతంగా ఉంటే వరంగల్. అప్పుడు మన ఎర్రబల్లి దయాకర్ నుంచి మనం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాం, స్పెషల్ పిటిషన్ వేసి వెంటనే హియరింగ్ తెప్పించి ఆ బాబ్లీ ప్రాజెక్ట్ నిలిపించాం. అంటే అప్పటికే కట్టేశారు వాళ్ళు. అది కడుతూ నేను చెప్పినవి 3500 నీటి బ్యారేజీలు చిన్నవి అంతా ఒక 50 క్యూసిక్కులు 100 క్యూసిక్కులు 1 టీఎంసీ 1/2 టీఎంసీ ఇట్లా నిండేటివి చట్టానికి దొరకకుండా అది ఏమైందంటే శాటిలైట్ సర్వేలు బయటపడింది. 3500 కట్టేశారు. సో ఈ గోదావరి బేసిన్ పూర్తిగా ఎండిపోయే పరిస్థితి తెచ్చేశారు. సరే అప్పుడు చంద్రబాబు నాయుడు మేల్కొని, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేసింది గాలికి. అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ 2004 ముందు తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి కొంత పునర్జీవం అనేది అప్పుడు దీన్ని కథలకు తెచ్చి ఆ బాబ్లీని ఎండిపోకుండా వాళ్ళు పూర్తిగా కట్టేశారు. ఆ గేట్లు ఇంకా బిగించేదే. అప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, ఎప్పుడైతే మీద అది ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుందో ఆ చిట్ట రోజుల వరకు ఆ గేట్లు ఎత్తేయాలి మీరు అని చెప్పి జీవితకాలము ఇది ఇచ్చింది. అది తీర్పు ఇచ్చేసింది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు వల్ల. ఇక్కడ మనము మాకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మొత్తం అఖిలపక్షం పిలిచి చంద్రబాబు నాయుడు, అప్పుడు నేను కూడా 1 ఆఫ్ ది మెంబర్ దాన్ని, మన జయప్రకాష్ నారాయణ, ఆల్ కమ్యూనిస్టులు ఎక్సెప్ట్ కాంగ్రెస్, మొత్తం రాష్ట్రంలో ఏ పార్టీలు ఉన్నారో స్వచ్ఛంద సంస్థలు అంతా దాదాపు 2000 మందితో మీటింగ్ పెట్టాం మేము ఇక్కడ 2009 ముందు మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో. సో దీన్ని ఆ విధంగా సుప్రీంకోర్టుకి నిలిపాం. సరే నిలిపినప్పుడు తర్వాత 2014లో మనకు విభజన జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఈ తెలంగాణలో ఉండే ప్రాంతం, అదే మన భద్రాచలం దగ్గర కోనవరము, ఆ 9 గ్రామాలు ఆ మండలాలు వచ్చేసి పోలవరంలో కావాలని చెప్పి పట్టుబట్టి దాన్ని సాకారం చేశారు. జాతీయ ప్రాజెక్టు కూడా అప్పటికే ప్రకటించారు. ఏది ఆ విభజన సమయం ప్రకటించారే కానీ నిధులు లేవు, ఏమీ లేవు దానికి. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక అక్కడ నరేంద్ర మోడీ ఉన్నప్పుడు అప్పుడే చంద్రబాబు నాయుడు పట్టుబట్టి దాన్ని మొదలు పెట్టారు. శంకుస్థాపన చేయడం, పనులు ప్రారంభించడం, శంకుస్థాపన అయింది. అంటే ఆల్మోస్ట్ శంకుస్థాపన అయినట్టు అనుకోండి. ఆల్రెడీ అప్పుడు మొదలు పెట్టి అయిపోయింది. ఏదో అరకొర చేయటమే కానీ ఏమీ లేదు అసలు. కొంత తినేశారు, నమ్మకంగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందన్న ఇది లేదు. కొంత ఎడంకాలం కొంత తీశారు, మట్టి పని చేసి డబ్బు కూడా తినేశారు ఆ ప్రభుత్వం 2004 ముందు, 2009 ముందు కూడా. సో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక స్పీడ్ అందుకుంది పోలవరం. ఆయన పట్టుబట్టి 190 టీఎంసీల మాది నిల్వ, ఏది పోలవరం. ఇంకొకటి మీకు ఆ 190 టీఎంసీలే కాదు, అది ఏడాదిలో మనకు 2-3 సార్లు అది పారుతుంది. ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నాయి గోదావరి బేసిన్తో పాటు. ఇప్పుడు యూరప్ ఖండంలో కానీ, ఆసియాలో కానీ, తర్వాత ఇట్లా చైనా ప్రాంతంలో కానీ ఉన్నాయి నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి. దీంతో సమానమో దీంతో ఎక్కువ తక్కువ. అయితే ఒక వరం ఏమంటే మీకు చెప్తా, ఈరోజు ఎవరు చెప్పండి, ఎవరు కూడా దీని గురించి చర్చించని ఒక విషయం మీ దగ్గర చెప్తాను. నేను ఇంతవరకు నేను కూడా చెప్పలే. ఇక్కడ విపరీతమైన చలితో గడ్డగట్టేస్తాయి ఆ ప్రాంతం అంతా 6 నెలలు. ఇప్పుడు నైల్ నది, అమెజాన్ చూడండి, మొత్తము ఆ నదులే పరివాహక ప్రాంతంతో సహా గడ్డగట్టకపోతాయి. -20 degrees 30 degrees వెళ్ళిపోతాయి ఆ ప్రాంతం అంతా. సో 6 నెలలు ఇంకా ఏమి నీరే పారదు ఆ ప్రాంతం. కానీ మనకు వరం నాసిక్ నుంచి ఆత్రేయపురం కింద మనం ఎక్కడైతే గోదావరి సముద్రంలో కలుస్తుందో ఒక చుక్క కూడా మనకు గడ్డగట్టే ప్రాంతం లేదు. భౌగోళిక స్వరూపం అది, ప్రకృతి ఇచ్చిన వరం మనం గోదావరి. అంటే 3500 టీఎంసీ ఒక సంవత్సరంలో సముద్రంలో కలిసిపోతాయి గోదావరి బేసిన్. ఈ విధంగా 2-3 సార్లు వరద వస్తుంది అక్కడ. ఒక్కొక్కసారి ప్రతి సంవత్సరం మనం చూస్తాం. 2 సంవత్సరాలు గోదావరి ప్రాంతంలో వరదలు రావడం, మా ప్రాంతంలో ప్రజలు కోల్పోవటము, ఇళ్ళు, బర్రెలు, గొర్రెలు, వాళ్ళ ధాన్యము, పంటలు చాలా మనం చూస్తాం.
దాన్ని కూడా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఆ ప్రాంతాన్ని అంతా కాపాడాలని అవును. దీన్ని కట్టడం ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా వెసులుబాటు సౌకర్యాలు కల్పించారు. కల్పించి చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే, తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారే చేశారు. అయితే నేను చెప్పిన పాయింట్ లో ఈ ఈ ఈ నదికి ఉండే గొప్పతనం ఏమంటే ఈ 3500 టీఎంసీలు వెళ్ళిపోతాయి కాబట్టి, అవును. కానీ 190 టీఎంసీలకు మనం ఆడ నిల్వ చేసుకునే పరిస్థితి ఉంది మనం ఆ ప్రాంతం. దానికే ఇప్పుడు ఎంత అవుతుందంటే 50-55 వేల కోట్లు అవుతుంది. దాదాపు 11 మండలాలు నిర్వాసితులు అయిపోతాను. అవును. 11 మండలాలు ఏది మన పోలవరము, కాకినాడ పక్కన మన మన ఇక్కడ ఈ ఏజెన్సీ రంపచోడవరము, గంగవరము, అడుసుమిల్లి, ఉమ్మంగి, అడ్డతీగల, ఇట్లా ఈ మండలాలన్నీ, మారేడుమిల్లి, ఈ మండలాలన్నీ 11 మండలాలు నిర్వాసితులు అయిపోతారు. సో దానికి కూడా చంద్రబాబు నాయుడు 14లో 10 లక్షల ఎకరాలు ఎవరు భూములు కోల్పోతున్నారు ఇస్తూ వాళ్ళకి ఇండ్లు కట్టి ఇవ్వటము, వాళ్ళకు డ్రైనేజీలు, రోడ్లు, వాళ్ళ ఇల్లు, బయట కాలనీలు చేస్తూ వాళ్ళకు కొన్ని ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పనలు చేయాలని చెప్పి చాలా బ్రహ్మాండంగా, అది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ పోలవరానికి నిధులు నిర్వాసితులు కూడా ఇస్తా ఉంది. సో అప్పుడేం చేశాము, 14లో ఆయన అప్పుడున్నటువంటి కేంద్రంలో ప్రధానమంత్రి, అప్పుడున్నటువంటి షెకావత్, ఉమాభారత్, ఏది కేంద్రంలో మంత్రులు, నీటి జలవనరుల శాఖ, వీళ్ళందరినీ ఒప్పించి ప్రతి బడ్జెట్ లోనే డబ్బులు తెచ్చారమ్మా. ఆ 14 నుంచి 19 వరకు తెచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఆ ఏరియల్ సర్వే అక్కడంతా వాళ్ళని అవన్నీ చూపించి, ప్రాక్టికల్ గా అవంతా చూపించి వాళ్ళు కూడా మంత్రముగ్ధులు అయిపోయారు. శరవేగంగా ఇంత జాతీయ పెద్ద ప్రాజెక్ట్ సార్, అసలు పెద్ద ప్రాజెక్ట్ ను దేశంలో జాతీయ ప్రాజెక్టులు బిన్న కంప్లీట్ కావు, కంప్లీట్ అవుతాండేది ఇక్కడనే 14 నుంచి 19. ఇప్పుడు బ్రిటిష్ కాలం ఎక్కడ, మధ్యలో ఎన్ని గవర్నమెంట్లు వచ్చాయి, మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి ఒక ప్రధానమంత్రులు అయ్యారు, కేంద్రంలో ఎంతో మంది కేంద్ర మంత్రులు అయ్యారు. వాళ్ళు ఎవరు కూడా దీన్ని జాతీయ ప్రాజెక్ట్ సాధించలేకపోయారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే జాతీయ ప్రాజెక్ట్ వచ్చింది. కానీ వెంకయ్య నాయుడుకు ఒక క్రెడిట్ ఉంది. ఆయన పట్టుబట్టి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన సమయంలో కేంద్రంతో కొట్లాడి ఆ విభజన డిస్కషన్ జరిగేటప్పుడు చేపించాడు పాపం. ఆయనకు కూడా మనం హ్యాట్సాప్ చెప్పాలి. సో తర్వాత చంద్రబాబు నాయుడు దీన్ని 73.5% కంప్లీట్ చేశారమ్మా పోలవరాన్ని. ఒక పక్క శిల్పువే నిజంగా మంచి ఒక దశకి ఇంకా కంప్లీట్ అయిపోతుంది, ఇంకా మనం పండగ చేసుకోవచ్చు టైం కి గవర్నమెంట్ చేంజ్. ఇంకొక 2 ఏళ్ళు ఉండింటే, దెబ్బ తగిలింది 19 తర్వాత ఇంకో 2 ఏళ్ళు ఉండింటే, వచ్చింటే గనా ఇప్పటికి లక్షల కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి. ఎన్ని సంవత్సరాల ఎస్టిమేషన్ అది మనం పూర్తి కంప్లీట్ చేసుకోవడం? అది ఇంకొక గవర్నమెంట్ వచ్చుంటే అయిపోయి ఉంటుండేదే. ఇప్పుడు మీకు ఒక విషయం ఒకసారి వచ్చుంటే, చైనాలో 3 గార్జెస్ అని ఒక ప్రాజెక్ట్ కట్టారు. అది వాళ్ళ టైం బౌండ్ 12 ఏళ్ళు పెట్టుకున్నారు. 7 years లో కంప్లీట్ చేసేసారు. అదే సంకల్పం మనకు అది కూడా పెద్ద ప్రాజెక్ట్, 1,00,000 కోట్లు. 3 గార్జెస్ అంటే ఏమంటే, ఒక పక్క వరదల నివారణ, ఒక పక్క మత్స్య పరిశ్రమ, ఒక పక్క పంటలకు నీరు. అయితే వేలాది గ్రామాలు, కొన్ని వందలాది టౌన్లు ఎవకేషన్ అయింది. 1,00,000 కోట్లతో 12 ఏళ్ళు టైం పెట్టుకొని 7 ఏళ్ళలో కంప్లీట్ చేసేసారు. ఇది మనం చూసాం కదా, ఎప్పటి నుంచి ఉంది, ఇది జరిగింది, సరే అయిపోయింది, పోయింది. 14 నుంచి 19 73.5% కంప్లీట్ చేశారు చంద్రబాబు నాయుడు. ఓ పక్క ఎలక్ట్రిక్ ఉత్పత్తి, ఏది మెగా మన నీటితో ఉత్పత్తి చేసే ప్రాజెక్టు, అది 9,000 మెగావాట్లు, ప్రపంచంలోనే పెద్దది. అది కూడా అందులో నేను చెప్పి కదా, ఈ నీటి పారుదల అనేది సంవత్సరంలో 2 సార్లు పారుతుంది, 3,005 టీఎంసీలో. అది కూడా 2 సార్లు ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ లో ఓన్లీ 2 నెలలే, ఇక్కడ అక్కడ దాదాపు 6 నెలలు 7 నెలలు కూడా ఉత్పత్తి అయ్యే పరిస్థితి. అది ఇప్పుడు కడతా ఉండే ప్రాజెక్ట్ అయిపోతా ఉండేది, అది కూడా అయిపోతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏమైంది, మహానుభావుడు వచ్చాడు, ఎవరు 19లో జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టాల, వచ్చి మొత్తం నేరుగా వచ్చేసారు. అసలు ప్రాజెక్ట్ ఏం చేశారు తెలుసమ్మా, 190 టీఎంసీల నుంచి 120 టీఎంసీలకు తెచ్చేయాలని ఇక్కడ పక్క రాష్ట్రంలో వాళ్ళ అన్న, వాళ్ళ గురువు ఎవరో ఇక్కడ అధికారంలో ఉంటే ఆయనతో టైప్ చేసుకొని దాన్ని తగ్గించేయాలని దాన్ని మొత్తం సర్వనాశనం చేసేసారు. డయాఫ్రమ్ వాళ్ళు కంప్లీట్ అయిపోయింది, 450 కోట్లు. అది ఆ రోజు చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేసినాడు, కొంచెం ముందుంది. అదేం చేశాడంటే, ఆ డయాఫ్రమ్ వాళ్ళు కట్టేసినాక ఇది మెయిన్ క్రష్ గేట్లు, శిల్పువే ప్రాజెక్టు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. అది చేయాల, దాన్ని ఏం చేశాడు, గంగపాలి చేసేసాడు.
వరదల టయానికి దాన్ని కంప్లీట్ చేయాలి. అవును ఇప్పుడు పోయిన నవంబర్ లో ఎత్తుకున్నారు అవును మన ఈ రాష్ట్రం. ఇప్పుడు నిన్న 2 రోజులకు ముందు కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మనకి అయితే వర్షాలు రావడానికి చాలా టైం ఉంది కాబట్టి ఈ లోపు సాలిడ్ గా అయిపోతుంది. అది సంవత్సరాల కాలం పట్టింది డయాఫ్రమ్ వాళ్ళు తయారు చేయడానికి. సైమిల్టేషన్ గా ఎత్తుకున్నాడు అప్పుడే చంద్రబాబు నాయుడు. టైం బౌండ్ పెట్టి ప్రాజెక్టుకు వాళ్ళకు టార్గెట్ ఇచ్చి మీకు నిధులుగా కేంద్రం కనుక ఒకవేళ 5,000 కోట్లు 2,000 కోట్లు లేట్ చేస్తే ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మీకు, మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి రియంబర్స్మెంట్ తీసుకోవచ్చు మనం. అది ఒక సిస్టమ్ కూడా పెట్టించాడు చంద్రబాబు నాయుడు. స్పెషల్ వెహికల్ పర్పస్ అంటారు. పోలవరానికి ఒక అకౌంట్ ఉంటుంది, ఆ డబ్బులంతా వచ్చి దాంట్లో పడుతుంది. దానికి కరెక్ట్ గా లెక్క చెప్పాలి. కానీ ఈ మహానుభావుడు ఏం చేశాడు, మన మెంటల్ ఇప్పుడు మన ఏదో మావిగాని ఏదో అన్నాడు కదా, మళ్ళా అమరావతిని ఏం చేసేసాడో చూసాం. పోలవరాన్ని ఇంకా పనికి రాకుండా ఆ గోదావరి గంగలో కలిపేసినట్టే. ఈసారి అన్ని మళ్ళీ మొదటి నుంచి దానికి మొదలు పెట్టుకొని డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పుడు ఎంత అయిందో తెలుసమ్మా, 900 కోట్లు అయింది.